బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. బీపీసీఎల్, హెచ్యూఎల్, అదానీ ఎంటర్ప్రైజెస్, నెస్లే షేర్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, హిందాల్కో, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్టులు రాజేంద్ర గారు అలాగే వివికే ప్రసాద్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ రాజేంద్ర గారు మీరు చెప్పండి, లాస్ట్ 4 సెషన్స్ లో మార్కెట్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నట్లుగా కనపడుతుంది. సో ఈ సమయంలో పై చేయి బుల్స్ కు ఉందంటారా లేక బేర్స్ కు ఉందంటారా? అంటే ఈ సమయంలో నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ పొజిషన్స్ తీసుకోవడం సేఫ్ అని చెప్పొచ్చు అంటారా? ఐ థింక్ మనకి చార్ట్ పరంగా వెళ్ళి చూస్తే అండి, లాస్ట్ థర్స్డే అంటే ప్రాబ్లీ 5th డిసెంబర్ రోజు ఏం జరిగిందంటే ఆ మూవ్మెంట్ మనం చూస్తే కనుక 24,295 లో ఉంది అండ్ 24,857 హై ఉంది. సో ఈ 600 పాయింట్స్ లో టు హై ఏదైతే ఉందో సింగిల్ డే మూవ్ ఏదైతే మనం చూసామో 5th రోజు, జనరల్లీ అలాంటి మూవ్స్ అనేది కూడా విత్ ఇన్ 1 వీక్ ఆర్ 10 days జరుగుతాయి. అందుకోసం మనం చూస్తున్నాం లాస్ట్ 4 సెషన్స్ గా ఒక ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో నిన్న కూడా ఎక్స్పైరీ ఉన్నప్పటికీ మేబీ 24,500 దగ్గర స్మార్ట్ మనీ ఏదైతే ఉందో అది ప్లే చేసినట్టు క్లియర్ గా కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 150 పాయింట్స్ మార్కెట్ డౌన్ ఉంది. సో ఈ ఫాల్ అనేది నిన్న రావాల్సింది బికాస్ ఆఫ్ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ. ఆఫ్ కోర్స్ ఈ రోజు వచ్చింది కాబట్టి మేబీ థర్స్డే లో ఏదైతే ఉందో 24,295 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉండే ఛాన్సెస్ అయితే కనపడుతుంది యాజ్ పర్ చార్ట్స్. అండ్ 24,371 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అది కూడా ఒక గుడ్ సపోర్ట్ గా మనకి కనపడుతుంది షార్ట్ టర్మ్ లో. బట్ అగైన్ మనకి ఓవరాల్ ట్రెండ్ చూస్తే కనుక ప్రాబ్లీ ఐ థింక్ లోవర్ హైస్ అండ్ లోవర్ లెస్ రెజిమీ ఇంకా బీట్ చేయలేదు. ఎందుకంటే 24,978 ఏదైతే 21st సెప్టెంబర్ రోజు వచ్చిందో దానికి కట్ అవుతేనే అప్ సైడ్ ప్రాబ్లీ నెక్స్ట్ ర్యాలీ అనేది స్టార్ట్ అవుతుంది. అఫ్ కోర్స్ డౌన్ సైడ్ కూడా 23,800 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ అనేది ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ నియర్ టు 20-day మూవింగ్ యావరేజ్ వచ్చింది కాబట్టి వన్ షుడ్ ట్రై టు బై ఇక్కడ. ఎందుకంటే రిస్క్ టు రివార్డ్ ఈస్ వెరీ లెస్. 24,370 ఆ లెవెల్లో ఉంటే కనుక 50-70 పాయింట్స్ రిస్క్ ఉంటుంది. అండ్ ఒకవేళ రివార్డ్ మనం అప్ సైడ్ చూసుకుంటే 400 to 500 పాయింట్స్ ఉంటుంది కాబట్టి వన్ షుడ్ ట్రై టు బై నిఫ్టీ. వేరస్ బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 54,467. సో దానికి ఆల్మోస్ట్ లాస్ట్ థర్స్డే బార్ ఏదైతే ఉందో అది ఒక 300-400 పాయింట్స్ అబరేషన్ పక్కన పెడితే కనుక ప్రాబ్లీ నియర్ టు దట్ ఒక హై ఫార్మ్ అయిందని చెప్పొచ్చు. 53,888 అండ్ లాస్ట్ థర్స్డే లో చూస్తే 52,850. ఆల్మోస్ట్ వీఆర్ దేర్, దాని కిందనే ఇప్పుడు ట్రేడ్ అవుతున్నాం. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా స్ట్రెంత్ ఎక్స్పెక్ట్ చేస్తుంది లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా నిఫ్టీతో కంపేర్ చేస్తే. మేబీ ఇక్కడ నుంచి ఒక అప్ మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో సపోర్ట్ పాయింట్ ఎక్కడ ఉంది అని మనం బ్యాంక్ నిఫ్టీలో వెళ్ళి చూస్తే కనుక 52,585 అంటే ఇక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ కింద ఒక మేజర్ సపోర్ట్ ఉంది 20-day మూవింగ్ యావరేజ్ దగ్గర. సో డెఫినెట్లీ రెండు కూడా పైకే సూచిస్తున్న ఈ టైంలో. బట్ స్టాప్ లాస్ అనేది కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. 24,250 కింద నిఫ్టీ అండ్ 52,450 కింద బ్యాంక్ నిఫ్టీ స్టాప్ లాస్ పెట్టుకుని రెండు ఇండిసెస్ కూడా యాజ్ ఆఫ్ నో బై. సో రిస్క్ టు రివార్డ్ కూడా ఫేవరబుల్ ఉంది కాబట్టి ఐ థింక్ రెండు కూడా స్మాల్ క్వాంటిటీస్ లో బై చేసే ప్రయత్నం చేయొచ్చు. రైట్. ప్రసాద్ గారు, ప్రైవేటు సెక్టార్ లో ఉన్న స్టీల్ ఇండస్ట్రీ డిమాండ్ కు ప్రతిస్పందిస్తూ ప్రభుత్వం 25% వరకు ఇంపోర్టెడ్ స్టీల్ పైన డ్యూటీ విధించడానికి తయారవుతున్నట్లుగా తెలుస్తోంది. సో మరి అదే నిజమైతే ఇండియాలోని స్టీల్ కంపెనీలకు మంచి అవకాశాలు ఉంటాయంటారా? ఇప్పుడు కూడా మొట్టమొదటి ఏ కంపెనీకైనా లాభం రావాలంటే మొట్టమొదటి సేల్స్ జరగాలి, అంటే అమ్మకం చేయగలగాలి. అలా కాకుండా ఇంపోర్టెడ్ స్టీల్ కనుక తక్కువ రేట్లో చైనాలో ఎక్సెస్ ప్రొడక్షన్ ఉంది, వాళ్ళు కొనేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇండియాలో డంప్ చేస్తూ పోతే చైనా కానీ కొరియా కానీ జపాన్ కానీ ఆ రేట్ ఏమో తక్కువ ఉన్నప్పుడు ఇండియన్ ప్రొడ్యూసర్స్ కి ఇబ్బంది రాక తప్పదు. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ట్రేడ్ లో తప్పనిసరి అంశాలు. అంటే స్టీల్ అనేది ప్రతి దేశంలో తయారవుతుంది, ప్రతి దేశంలోనూ వాడబడుతుంది. అందువల్ల వాళ్ళతో ప్రైస్ కాంపీటింగ్ గా చేయగలిగితేనే ఇండియాలో ఇండస్ట్రీ మనగలగాలి. కాకపోతే ఎవ్రీ కంట్రీకి కూడా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రూల్స్ ప్రకారం కొన్ని పరిమితులకు లోబడి ప్రొడక్షన్ ఇచ్చుకోవచ్చు. అది వాళ్ళ రోజున చేయబోతున్నారు. కుమారస్వామి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం లేదా వస్తున్నటువంటి సిగ్నల్స్ ప్రకారం చూస్తే స్టీల్ ఇండస్ట్రీ మీద దాదాపుగా 25% ఇంపోర్టెడ్ స్టీల్ మీద ఇంపోర్ట్ డ్యూటీ వేస్తారని వస్తుంది. అలాగే కనుక జరిగితే ఖచ్చితంగా ఏం జరుగుతుందంటే కంపెనీలన్నిటికీ కూడా వాటి నుంచి ఇంపోర్ట్స్ నుంచి వచ్చే ప్రమాదం ఉండదు. అంటే ఉన్న పరిస్థితి కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో చూడాలంటే ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తాను. నా స్క్రీన్ కనుక మీరు చూసినట్లయితే అందులో January 24 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపుగా డిసెంబర్ నిన్నటి వరకు చూస్తే స్టీల్ ఇండస్ట్రీ యొక్క షేర్లు ఎలా ఉన్నాయో ప్రైస్ అనేది బ్లూ కలర్ లో చూపించాను మొత్తం కలిపి. ఆరెంజ్ కలర్ లో చూపించిందేమో ఆ ఇండస్ట్రీ మొత్తానికి కలిపి ప్రాఫిటబిలిటీ ఎలా ఉందో కూడా చూపించాను. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే దాదాపుగా 1 year కాలంలో
ప్రాఫిట్లు ఏమో 17% పెరిగితే ప్రైసెస్ 21% పెరిగాయి. ఆ 21% ఎప్పుడు పెరిగాయి? మీరు స్క్రీన్ మీద కనుక జాగ్రత్తగా చూసినట్లయితే దాదాపుగా ఎప్పుడు నవంబర్ 19th నుంచి ఇప్పటికి దాదాపుగా 10% కన్నా ఎక్కువ పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే నిన్న న్యూస్ మార్కెట్ లో వచ్చింది, ఇంకా పబ్లిక్ గా రాలేదు. ఆ మార్కెట్ లో రాబోయే ముందే కొంతమంది తెలుసు కాబట్టి స్టీల్ ఇండస్ట్రీ కొనుక్కోవడం జరిగింది. సో ఇటువంటి అంశాల్లో మనం చేయవలసింది ఏంటంటే మార్కెట్ లో కనుక వీళ్ళు అనుకున్న ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిస్తే స్టీల్ ఇండస్ట్రీ కొద్దిగా బాగుండే అవకాశం ఉంది. అంత మాత్రాన స్టీల్ ఇండస్ట్రీలో ఏ షేర్ కనపడినా మిస్ అయిపోతామని కొనుక్కోవక్కర్లేదు. ఉదాహరణకు నేను ఇప్పుడే ఏం చేస్తానంటే ఈ స్టీల్ ఇండస్ట్రీ షేర్స్ లో నా అంచనా ప్రకారం మా అంచనాల ప్రకారం ఏమేం కంపెనీలో స్కోప్ ఉందో చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు జిండాల్ స్టాక్ కనుక నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇది 82% ప్రాఫిట్లు పెంచుకుంటే 4% పెరిగింది కాబట్టి దానికి ఛాన్స్ ఉంది. ఆ తర్వాత నా అంచనా ప్రకారం చూస్తే శారదా ఎనర్జీ అని ఉంది, అందులో కూడా చూస్తే స్టీల్ ప్రొడక్షన్ 2% ప్రాఫిట్ పెరిగింది ఎప్పటి నుంచి, లాస్ట్ ఇయర్ తో పోలిస్తే. కానీ ఇది కనుక మనం జూన్ లో ఉన్న ప్రాఫిట్ తక్కువలోంచి చూసుకుంటే బాగా పెరిగింది, అది ప్రైస్ పెరిగింది ఇప్పటికి, కానీ ఇంకా 38% స్కోప్ ఉందని చెప్పొచ్చు. టాటా స్టీల్ అనేది అందరికీ ఇష్టమైన పేరే, కానీ దానికి ఆల్రెడీ ఉన్నదాని ప్రకారం చూస్తే 15-16% కన్నా పెరిగే అవకాశం లేదు అనేది మా అంచనా. ఇంకా 2 కంపెనీలు ఉన్నాయి స్టీల్ ఇండస్ట్రీలో, ఒకటి ఉషా మార్టిన్, ఇది కూడా అంతే కొద్దిగా గొప్ప పెరగడానికి ఛాన్స్ ఉంది. తర్వాత వెల్స్పన్ కార్పొరేషన్, ఇది లేటెస్ట్ క్వార్టర్ లో కొద్దిగా తగ్గినా మొత్తం మీద చూసుకుంటే ఇంకా 20% పెరగడానికి ఛాన్స్ ఉంది. సో స్టీల్ ఇండస్ట్రీకి బాగుంటుంది, అంత మాత్రాన అన్ని కంపెనీలు అమోఘమైన రిటర్న్స్ ఇస్తాయని కాదు. పేరు జాగ్రత్తగా ఎన్నుకుని మంచి కంపెనీలు కొనుక్కోవటం మంచి పద్ధతి అవుతుంది. అండ్ సార్ రాజేంద్ర గారు, ప్రభుత్వ రంగ సంస్థలో ఈ మధ్యన విక్రయాలు బాగా జరుగుతూ ధరలు కూడా దిగి వస్తున్నాయి. సో మరి వీటితో ర్యాలీకి అడ్డుకట్ట పడినట్లేనా, లేకపోతే ఇంకా ఏమైనా తిరిగి పుంజుకోవడానికి అవకాశం ఉందంటారా? మనం ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు చూస్తున్నాం అండి. సో మోస్ట్ ఆఫ్ ద సెక్టర్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సెక్టర్, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అనగానే ఒక బిగ్ సెల్ ఆఫ్ కి గురవుతున్నాం. ఆఫ్ కోర్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా కొద్దిగా డిఫెన్స్ నేమ్స్ లైక్ BDL, HAL ఇలాంటివి పెరుగుతున్నప్పటికీ ఓవరాల్ స్టాక్స్ అయితే కొద్దిగా డౌన్ గానే ఉన్నాయని చెప్పాలి. సో మనకి నిఫ్టీలో చూస్తే కనుక ప్రాబ్లీ అవుట్ ఆఫ్ 50 స్టాక్స్ 6 స్టాక్స్ PSU నేమ్స్ ఉన్నాయి. సో ఆ 6 స్టాక్స్ లో మనం చార్టికలీ వెళ్ళి చూస్తే కనుక ఆల్మోస్ట్ 4 స్టాక్స్ బిలో 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్నాయి. వాటిల్లో మనం చూస్తే కోల్ ఇండియా, BPCL, NTPC, ONGC అండ్ BEL అండ్ పవర్ గ్రిడ్. అఫ్ కోర్స్ అవి ఆల్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతున్నాయి. ఇందాక అనుకున్నట్టు బికాస్ ఆఫ్ డిఫెన్స్ ప్లే ఆర్ డిఫెన్స్ ఆర్డర్స్ వస్తున్నాయి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ మార్కెట్స్ లో మనం చూస్తే కనుక నిఫ్టీ పెరుగుతోంది అప్ సైడ్, బట్ ఈ స్టాక్ సైడ్ వేస్ వెళ్ళిపోవడం చూస్తున్నాం. ఆర్ మార్కెట్ పడినప్పుడు డౌన్ సైడ్ క్రాక్ అవుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ నిన్న ONGC, కోల్ ఇండియా చూస్తే కనుక మార్కెట్ టోటలీ సైడ్ వేస్ ఉన్నప్పటికీ అవి కొద్దిగా డిప్ తీసుకోవడం చూసాం మనం 1-2%. ఇన్ఫాక్ట్ కోల్ ఇండియా మల్టీ మంత్స్ లో కిందకు వచ్చేసింది, వీరాస్ మార్కెట్ లోస్ నుంచి చూస్తే ఆల్మోస్ట్ 1500 పాయింట్స్ పైన ట్రేడ్ అవుతున్నాం మనం. సో ఈ నేపథ్యంలో PSU నేమ్స్ లో ఇంకా బ్యాడ్ టైం అయితే అవ్వలేదనే చెప్పొచ్చు. బికాస్ ఫస్ట్ థింగ్ 200-day మూవింగ్ యావరేజ్ అబౌట్ ట్రేడ్ అవ్వాలి, విచ్ ఆల్మోస్ట్ 4-5% అవే ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైజెస్. అండ్ సెకండ్ థింగ్, సెల్లింగ్ వచ్చినప్పుడు ఆ సెల్ ఆఫ్ అనేది PSU నేమ్స్ లోనే ఎక్కువ రావటం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఆ స్పేస్ ని ఎస్పెషల్లీ నిఫ్టీ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 6 నేమ్స్ మాత్రం కంపల్సరీగా అవాయిడ్ చేయమని నా సజెషన్. ఒకవేళ ఏదైనా కొనాలి అనుకున్నా కూడా ఒక డీప్ కట్ వచ్చినప్పుడు కంపల్సివ్ స్టాప్ లాస్ తోటి, అది కూడా కంపల్సివ్ బయర్ అయితేనే చూడాలి. అదర్వైజ్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో మేబీ IT ఆర్ అదర్ నేమ్స్ ఏవైతే బాగా చేస్తున్నాయో వాటిల్లో వన్ షుడ్ ట్రై టు బై అన్న ఉద్దేశం. ఆ నేపథ్యంలో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ కూడా ఐ థింక్ దే ఆర్ డూయింగ్ గుడ్. సో బజాజ్ ట్విన్స్ ఇప్పుడే అబౌట్ 200-day మూవింగ్ యావరేజ్ వస్తున్నాయి కాబట్టి ఆ స్పేస్ లో ఉంటాం, ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. రైట్ సార్. ప్రసాద్ గారు, ఈ మధ్యన రిటైల్ ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్స్ లో చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ పైన భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంటే ఏది కరెక్ట్ అంటారు? ఒకవేళ ఇన్ఫ్లో తగ్గితే రాబోయే రోజుల్లో మార్కెట్ పెరగడానికి అవకాశాలు తగ్గుతాయని అనుకోవచ్చు అంటారా? అంటే కన్ఫ్యూజన్ యాడ్ చేయడానికి చెప్పే న్యూస్ ఐటమ్స్ అండి ఇవన్నీ. అంటే ఓవరాల్ గా ఇన్ఫ్లోస్ ఇంకా ఉన్నాయి, పాజిటివ్ గానే ఉన్నాయి. కాకపోతే ఏం చెప్తారంటే వస్తున్న ఇన్ఫ్లోస్ తో ఏం కంపేర్ చేస్తారంటే ఎంతమంది SIPలు కట్టేవాళ్ళు, అంటే రిటైల్ ఇన్వెస్టర్స్ అందరూ 1000 రూపాయలు, 10,000, 5,000 చిన్న చిన్న అమౌంట్స్ అన్ని కూడా నెలలా కట్టుకుంటూ వస్తుంటారు. అవి ఎన్ని డిస్కంటిన్యూ అయినాయో చూశారు. అలా అయిపోయి ఏం చేశారు, ఆ అమౌంట్ అంతా డిస్కంటిన్యూ అయిపోయిన అమౌంట్ ని కొత్తగా వచ్చిన టోటల్ ఇన్ఫ్లోస్ తో కంపేర్ చేసి పర్సంటేజ్ పెరిగింది అంటారు, థర్డ్ హైయెస్ట్ అంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే కాన్ఫ్లిక్టింగ్ రిపోర్ట్స్. ఒక రకంగా అన్నెసరీ కన్ఫ్యూజన్ తప్పితే ఉపయోగం ఉండదు. ఇంకా ఇన్ఫ్లోస్ వస్తూనే ఉన్నాయి. కాకపోతే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇన్ఫ్లోస్ లో SIPs తగ్గిస్తున్నారు అంటే అది వాళ్ళు చెప్పక్కర్లా, మనందరికీ తెలిసింది ఏంటంటే రీటైల్ ఇన్వెస్టర్స్ లో అధిక భాగం ఇన్వెస్టర్లు మార్కెట్ లో అనిశ్చితి ఉన్నా, కొద్దిగా వీక్నెస్ ఉన్నా ఇన్వెస్ట్మెంట్ అంతా ఆపేసి బ్యాంకులో డబ్బులు పెట్టుకుంటారు.
అదే పెరుగుతుంటే చూస్తా ఉంటారు, బాగా పెరిగిపోతే వచ్చి దూకేస్తారు. అంటే కొనకూడని సమయంలో కొనటం, కొనవలసిన సమయంలో దూరంగా ఉండటం మన రీటైల్ ఇన్వెస్టర్స్ తెలిసినంత ఇంకెవరికీ తెలియదు. అందువల్ల మనం దాని గురించి కంగారు పడవలసిన అవసరం లేదు. వాళ్ళు భయపడుతున్న మాట వాస్తవం, కారణం అనిశ్చితి. కాకపోతే అందరూ ఒకటే గుర్తుంచుకోవాలి, మార్కెట్ తగ్గిన ప్రతిసారి కూడా తర్వాత రెట్టించిన ఉత్సాహంతో పెరుగుతూనే వస్తుంది. గత 70 సంవత్సరాలుగా, రాబోయే 70 సంవత్సరాలు కూడా అలాగే ఉంటుంది. మీరు ఎస్ఐపి ఇన్వెస్టర్స్ అంటే మీరు ఎక్కువ రోజుల పాటు లాంగ్ టర్మ్ కోసం పెట్టేవాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ నే కనుక నమ్ముకుంటాము అనుకుంటే, మంచి మ్యూచువల్ ఫండ్స్ కనుక కొనుక్కోగలిగితే అందులో కూడా అమోఘమైన లాభాలు వచ్చి తీరతాయి, మీరు వెయిట్ చేయగలిగితే. అంతేగాని ఇవాళ మార్కెట్ వీక్ అయిందని 10 సంవత్సరాల తర్వాత కావాల్సిన డబ్బుల్ని వాళ్ళే కట్టి పెట్టుకుంటాను అనుకోవడం పొరపాటు. సో ఇది న్యూస్ ఏమాత్రం కూడా శంకించవలసిన అవసరం లేదు. ఇన్ఫ్లోస్ తగ్గినా మొత్తం మీద పాజిటివ్ ఇన్ఫ్లోస్ ఉన్నాయి. ఎఫ్ఐఎస్ ఎంత అమ్ముతున్నా డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ పట్టుకోగలుగుతున్నాయంటే స్ట్రెంగ్త్ ఈజ్ ఇంటాక్ట్, ఏం కంగారు పడక్కర్లేదు. ఓకే సార్ రాజేంద్ర గారు, జగ్గయ్యపేట నుంచి విజయలక్ష్మి గారు అడుగుతున్నారు, 6 నెలల క్రితం పునావాలా ఫిన్కార్ప్ షేర్లు 400 రూపాయలకు కొనుక్కున్నాము. 1 నుంచి 2 సంవత్సరాల వరకు వెయిట్ చేయగలరట, కానీ ఈ స్టాక్ పర్ఫామ్ చేయట్లేదు కాబట్టి ఇంకా హోల్డ్ చేయడం మంచిదా లేకపోతే మారిపోవడం మంచిదా అని చెప్పి అడుగుతున్నారు. పునావాలా మనం చూస్తే అండి లాస్ట్ మార్చ్ లో ప్రాబ్లీ ఇది టాప్ అవుట్ అయింది 514 దగ్గర. అక్కడి నుంచి టోటల్లీ వీక్ ట్రెండ్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో మీరు 514 నుంచి ప్రాబ్లీ 400 వచ్చినప్పుడు మీరు కొని ఉంటారు, ఎందుకంటే ఒక మంచి ఫాల్ వచ్చింది, 20% ఫాల్ వచ్చింది. బట్ ఏంటంటే జనరల్లీ నాన్ పర్ఫార్మింగ్ స్టాక్స్ లో ఫాల్ అవుతున్నప్పుడు అవాయిడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఇన్ఫాక్ట్ ఈ స్టాక్ లాస్ట్ 3 to 4 months గా మనం చూస్తే కనుక బిలో 200 day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది, విచ్ ఇస్ లాంగ్ టర్మ్ యావరేజ్. సో యాజ్ లాంగ్ యాజ్ ఈ స్టాక్ ప్రాబ్లీ 394, 400 ఆ లెవెల్స్ కింద ఉన్నంత కాలం ఐ డోంట్ థింక్ ఇట్ విల్ పర్ఫార్మ్ అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రీవియస్లీ ఈ స్టాక్ 270 to 380 విత్ ఇన్ 1 week రావటం చూసాం. సో అలాంటి మూవ్స్ ఈ స్టాక్ లో ఉంటాయి, హైబీటా నేమ్ కాబట్టి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఎఫ్ఎండో స్పేస్ లో కూడా వచ్చింది స్టాక్. సో ప్రస్తుతం అయితే హోల్డ్ అని చెప్తాను, 1 year టైం ఫ్రేమ్ అంటున్నారు కాబట్టి. నా ఉద్దేశంలో ప్రాబ్లీ ఇది 400, 420 ఒకవేళ వచ్చింది అప్ సైడ్ అంటే కనుక మేబీ అక్కడ నుంచి బెటర్ పర్ఫార్మింగ్ స్టాక్స్ కి షిఫ్ట్ అవుతే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. సో ఫ్రంట్ లైన్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈస్ డూయింగ్ గుడ్, అదే స్పేస్ లో ఉండాలంటే, లేదంటే బజాజ్ ట్విన్స్ ని కూడా యూ కెన్ కన్సిడర్. అదర్వైజ్ పునావాలా 1 year టైం ఫ్రేమ్ లో ప్రాబ్లీ మీ రేట్ కన్నా ఒక 10% అంటే 440 దాకా వచ్చే ఛాన్సెస్ అయితే డెఫినెట్లీ కనిపిస్తున్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ స్టాక్ మళ్ళీ అగైన్ డబల్ బాటమ్ అంటాం మనం చాటికలీ, 270 ఆ లెవెల్ వస్తే కనుక అక్కడ యావరేజ్ చేయమని సజెస్ట్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర గారు అండ్ థ్యాంక్ యూ ప్రసాద్ గారు, ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు.